వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో నెలకొల్పాలి. ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ పహాడి షరీఫ్లో 7 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయిన దుండగులు. %70 పైగా పూర్తయ్యాయి పోలవరం ప్రాజెక్టు పనులు. పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగున కేసీఆర్ అడ్డుపడుతున్నాడన్న దేవినేని. 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న గ్రామాలు. ఎండవేడిని సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ పంజాగుట్టాలో ఏప్రిల్ 13న దుండగులు ధ్వంసం చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో నెలకొల్పాలని, ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంబేద్కర్ అంటే ఏమాత్రం గౌరవం లేదని, తన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 సంవత్సరాలలో అంబేద్కర్ జయంతికి ఒక్కసారి కూడా పూలమాల వేయలేదని విమర్శించారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ మద్దతు తెలిపారు. గాంధీని అంబేద్కర్ను నేను వేరువేరుగా చూడను. ఇద్దరిని మనం గౌరవించాలనుకుంటే ఇద్దరిని గౌరవిద్దాం. కేసీఆర్ గారు 20 కిలోమీటర్ల దూరం ఉండబడి లంగర్ రోడ్లో ఉండబడి బాబుగారికి వేసి అక్టోబర్ 2వ తారీఖు నాడు ప్రతిసారి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు. కానీ అంబేద్కర్ జయంతిలో మాత్రం విగ్రహం దగ్గరికి, ట్యాంక్ బండ్ కాడికి రాలేదనేసి కూడా మీరు మర్చిపోద్దాం సాయం కోరుతున్నాను. మొన్న చూడండి, అదే గాంధీ ఘాట్ దగ్గరికి ఎవరెవరు వెళ్ళిండ్రు? గవర్నర్ ఏమో కేసీఆర్ వెళ్ళిండు. కానీ ఏప్రిల్ 14వ తారీఖు నాడు కేసీఆర్ ఏప్రిల్ దండడానికి రాకపోవడానికి గవర్నర్ దగ్గర ఉన్నాడు. ఏప్రిల్ 14వ తారీఖు నాడు గవర్నర్ దగ్గర ఎన్ని గంటలు వెచ్చించండు? 3 గంటల పాటు వెచ్చించండు. 3 గంటల పాటు గవర్నర్ దగ్గర వెచ్చించండు. అంబేద్కర్ జయంతి రోజు గవర్నర్ బంగ్లాకు ఇక్కడికి కిలోమీటర్ దూరం లేదు. అక్కడ ఒక ఫోటో పెట్టి దండ లేదు, ఇక్కడికి వచ్చి విగ్రహం దండ లేదంటే కేసీఆర్ లో అంబేద్కర్ అంటే ఎంత చులకన భావమో, ఎంత వ్యతిరేకత, ఎంత వీర్సప్రవేశం ఉన్నదో ఇది సాక్ష్యంగా వేసుకోవడం మీరు మర్చిపోద్దని నేను చదువుతున్న మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అంతేకాదు సోదరులారా, మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే అందరి పట్ల కేసీఆర్ దళిత వర్గాల పట్ల అట్లనే ఉంటానికి ఒక సాక్ష్యం మీ కళ్ళ ముందు చూడండి. దళిత వర్గాల ముందు నమ్మించేటప్పుడు దళిత ముఖ్యమంత్రి ఉన్నారో లేదా అన్నాడు. ఆ దళిత ముఖ్యమంత్రిని నమ్మించడానికి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఆ భవనకు మెట్లున్న సమయంలో ప్రధాన సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో, దళితులను నమ్మిస్తున్న కాలంలో అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ భవన్లో సెంటర్లో పెట్టారు. అటువైపు ఇటువైపు మెట్లుంటే సెంటర్లో ఉంటుంది అది. కానీ అందరినీ నమ్మించేటప్పుడు పెట్టారు. తెలంగాణ వచ్చిన వెంటనే మీరు చూడండి, ఆ రోజుల్లో అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ బొమ్మ నిలువెత్తు రూపంలో ఉన్నది తెలంగాణ భవన్లో మొదటి సెంటర్లు ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఆ సెంటర్లో ఉన్న స్థానంలో కేసీఆర్ మాత్రమే ఆ బొమ్మను తీసేసి ఫోటో పెట్టించుకున్నారనేసి కూడా మీరు మర్చిపోతాను సాయం కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణ భవన్లో పైకెక్కేటప్పుడు ఇప్పుడు కేసీఆర్ బొమ్మ కనిపించదు, కానీ అంతకుముందు దళితులను నమ్మించడానికి మాత్రం అంబేద్కర్ బొమ్మ పెట్టారు. ఇది సాక్షాత్ వేసి కూడా మీరు మర్చిపోతాను సాయం కోరుతున్నాను. ఇది మోసం ప్రధాన విషయం కూడా మీరు మర్చిపోతాను సాయం కోరుతున్నాను. ఒక అంబేద్కర్ పక్కనే కాదు, దళిత నాయకులు ఏ స్థాయికి ఎదిగినా వివక్ష ప్రదర్శించడానికి సాక్ష్యం. రాష్ట్రపతి పదవి మీద కేసీఆర్కు నిజంగా గౌరవం ఉంటే ఎవరు ఆ పదవిలో వచ్చినా కూడా వాళ్ళకు పాద నమస్కారం చేయవచ్చు. ఆయన పూజారులకు పాద నమస్కారం చేస్తాడు, ఆయన యజ్ఞాలు యాగాలు చేస్తాడు, ఆయన గవర్నర్లకు పాద నమస్కారం చేస్తాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాద నమస్కారం చేస్తాడు. రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ముఖర్జీ వస్తే పాద నమస్కారం చేసిండు కదా. ఇగో శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న ప్రణబ్ పాద నమస్కారం చేస్తున్న కేసీఆర్. ఇగో అదే శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి కోవింద్ వచ్చిన సమయం ఆయనకు మాత్రం పోలో బోట్లు ఇచ్చి వదిలిపెట్టేశాడు. మీరు చూడండి, శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి దళితుడు వచ్చిండు, అదే శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి అగ్రకులస్తుడు ప్రణబ్ ముఖర్జీ వచ్చిండు. ఒక ఆయన పాదాల మీద పడ్డాడు, ఒక ఆయన మాత్రం బోకిచ్చిండు. అంటే పాదాల మీద పడడానికి అక్కడ కులమే కారణమో, ఈయన పాదాల మీద పడకపోవడానికి కులమే కారణం కాదు తప్ప వేరే కారణం కాదనేసి కూడా మీరు మర్చిపోతే కేసీఆర్లో ఉన్న నిజ స్వరూపానికి ఇది నిలువుటొచ్చు అద్దరి మర్చిపోయి మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. అంతేకాదు సోదరులారా, ఈ రోజు దళితులంతా ఎంత చిన్న చూపు, దళితులంతా ఎంత అనిచాలను కుట్ర చేస్తాడో ఈరోజు ఒక సాక్ష్యం మన కళ్ళ ముందు చెప్పవచ్చు. ఆ రోజు ఏదో అవినీతి జరిగిందని చెప్పి కేసీఆర్ మంత్రివర్గంలో రాజన్నను బర్తరఫ్ చేశాడు.
కేసీఆర్ మంత్రివర్గంలో రాజీనామా పత్రం చేశాడు. అవినీతి ఏమైనా జరిగిందా అంటే ₹1 అవినీతి జరిగిందని చెప్పి 5 ఏళ్ల తర్వాత ఇప్పటికీ రుజువు చేయలేదు. ఒకవేళ అవినీతి పాటు అయితే కేసీఆర్ మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మళ్ళీ లేదు. అంటే ఆయన అవినీతి పాటు కాకపోయినా ఆ ముద్రాస 70% పైగా పనులు పూర్తయ్యాయి. అప్పర్ కాపర్, లోయర్ కాపర్ డ్యాం నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 500 మంది ఇంజనీర్లు డ్యామ్ సెట్లో పనిచేస్తున్నారు. ఇక కొన్ని వందల మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. నిపుణులు, ఇంజనీర్లు సమక్షంలో పనులు సాగుతున్నాయి. భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ కేసులు వేస్తున్నారు అనవసరంగా. కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం జగన్ నోరువిప్పరు. వైఎస్ సహాయంలో లబ్ధి పొందిన వారంతా అక్కడ టీఆర్ఎస్లో, ఇక్కడ వైకాపాలో చేరారని అన్నారు. ప్రమాణ స్వీకారం చేయాలంటే 7 ముంపు మండలాలు మన రాష్ట్రంలో కలపాలన్నారు. దేవాలయాలు మునిగిపోతాయని చెబుతున్న కేసీఆర్ ఆనాడు ఏం చేశారు? ఏదో రకంగా పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగున అడ్డుపడుతున్నానన్నారు దేవినేని ఉమా. రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడకుండా, ఆర్డినెన్స్ రాకుండా 2014 ఎన్నికల ముందు తెలంగాణలో ఓట్లు దండుకోవడానికి, రెండోసారి రాజ్యసభ పదవి పొందటానికి, కేసీఆర్కి లాభం చేయటానికి కేసీఆర్ ఆత్మబంధు ఈ కేవీపీ రామచంద్రరావు. రాజశేఖర రెడ్డికి ఆత్మ. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందిన దొంగలంతా అక్కడేమో టీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఇక్కడేమో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ దొంగ ఢిల్లీలో కూర్చొని ఏం మాట్లాడతాడు? సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు జగన్ రెడ్డికి. సిగ్గుండాల పెద్ద మనిషి. వయసు పెరగగానే సరికాదు. ఇవాళ చాలా స్పష్టంగా 7 మండలాలు ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఎలగబెట్టావు. ఎందుకు పక్క రాష్ట్ర భూభాగం నుంచి మన భూభాగంలో కల్పించలేకపోయావు? ఎందుకు ఆర్డినెన్స్ తెప్పించలేకపోయావు? ఆ రోజు కేసీఆర్కి లాభం జరగాలి. అక్కడ ఓట్లు దండుకోవాలి. ఇక్కడ మేమేమైపోయినా పర్వాలా. ఇవాళ ఈ పెద్ద మనిషి మాకు ఉత్తరాలు రాస్తున్నాడు కేసు వేశానని. ఆ ఏడుపేదో ఆ రోజే సరిగా ఏడిస్తే మనకి ఇబ్బందులు లేవు కదా. 2014 జూన్ 2కి రాష్ట్రం అధికారపూర్వకంగా 2 భూభాగాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అవగానే నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆ 7 ముంపు మండలాలు మా భూభాగంలో కలిపితేనే మేము ప్రమాణ స్వీకారం చేస్తామని పట్టుబడితే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ పాస్ చేసి, పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పాస్ చేసి, జూన్ 2 కన్నా ముందే ఆ 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలుపుకోవటం వల్ల పోలవరం కళ సాకారం అయింది. ఇవాళ కేసీఆర్ సూట్లు వేస్తూ ఉన్నాడు మన మీద. నా దేవాలయం మునిగిపోద్ది, నా పవర్ ప్రాజెక్టు మునిగిపోద్దని. యాక్ట్ తయారు చేసేటప్పుడు నువ్వు రాసిచ్చిన యాక్టేగా. నీ ఆత్మబంధు ఆ రోజు యాక్ట్ పెట్టాడు. ఆ యాక్ట్ మీరు రాసుకుందే కదా మీ ఇద్దరు కూర్చొని. యాక్ట్ పెట్టినప్పుడు తెలంగాణ సమ్మతితో పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం, 100% కేంద్ర ప్రభుత్వం నిధులు వ్యయం చేయాలని స్పష్టంగా యాక్ట్లో చెప్పినప్పుడు ఈ కేవీపీ రామచంద్రరావు ఏమైపోయాడు? అప్పుడు ఎందుకు నోరు తెరాలా? మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయకత్వంలో 21 పార్టీలు కలిసి వీవీప్యాట్లపై వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన తర్వాత మళ్లీ ఈసీ దగ్గరకు వెళ్లి వీవీప్యాట్లు లెక్కించండి అని చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబాటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన సమయంలో కూడా ఈవీఎంల కథ ఉన్నది. ఇక అది 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు గుర్తుకు లేదా? సైకిల్కి ఓటు వేస్తే ఫ్యాన్కి పడింది అని చంద్రబాబు అంటున్నారు. నా ఓటు ఎవరికి వేశానో నాకే తెలియదని మాట్లాడి వ్యవస్థలపై ఒక కుట్ర ప్రకారం అనుమానాలను నింపుతున్నారని ఆరోపించారు. కాదని అనడానికి వీలు లేదు. అయితే మీ అనుమానం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఓటేస్తే నాకు పడిందో ఎవరికి పడిందో అర్థం కావడం లేదన్నారు. ఏమి నాకు అర్థం కాలేదు. ఈ వ్యవస్థనే అనుమానపరిచే విధంగా,
అవమానించే విధంగా, ఎన్నికల కమిషన్ని అవమానపరిచే విధంగా, అనుమానించే విధంగా మీరు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు? అనుభవజ్ఞులైనటువంటి మీరు మీ ఓటు వేస్తే ఎవరికి పడిందో తెలియలేదా? చూసుకోలేదా? మీరు పోరాడి సాధించినటువంటి వీవీప్యాట్లో ఎవరికి ఓటు పడిందో సింబల్ వచ్చిందా రాలేదా? అది చూసుకున్నారా లేదా? లేకపోతే మర్చిపోయారా? నేను ఓటు వేశాను, ఫ్యాన్కు ఓటేస్తే పక్కన వీవీప్యాట్లో చూస్తే ఫ్యాన్కే ఓటు పడింది, అది జారి కొన్ని సెకండ్ల తర్వాత కింద పడింది. ఈ అనుభవం ఓటు వేసిన ప్రతి వారికి ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లేదో చెప్పాలని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఎక్కడో కామెంట్ చేశాడు, చాలా చిత్రమైనటువంటి కామెంట్ చంద్రబాబు నాయుడు గారు. సైకిల్కి ఓటేస్తే ఫ్యాన్కు పడిందంట. నిజంగా నేను మనవి చేస్తున్నా, భారత ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మీద ఈ విధమైనటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత కలిగిన నాయకుడైతే తక్షణమే క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. నువ్వు ఓటేస్తే, సైకిల్కి ఓటేస్తే ఫ్యాన్కు పడిందా? ఇదేమన్నా చిన్న విషయమా? ఈ వ్యవస్థలో ఇంత కష్టపడి ఈవీఎంలు తీసుకొచ్చి, వీవీప్యాట్లు తీసుకొచ్చి, వీవీప్యాట్లు పడేటువంటి వాటిని 5 లెక్కించేటటువంటి దశకు తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఫ్యాన్ మీద నొక్కోకుండా సైకిల్ మీద నొక్కితే అది ఫ్యాన్కు పడుతుందనేటువంటి మాట నువ్వు మాట్లాడావే. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రివి, సీనియర్ నాయకుడివి, మాట్లాడిన తర్వాత వెనక్కి వెళ్ళడం తప్పు. నువ్వు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత, భారత ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని మనం చేస్తున్నాం. 7 ఏళ్ల బాలుడిని అతి కిరాతకంగా చంపిన సంఘటన హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాది ఏ ముస్తఫాలో చోటు చేసుకుంది. మొహమ్మద్ బాషా స్వస్థలం కర్ణాటక నుండి వచ్చి వాది ఏ ముస్తఫాలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనికి 4 సంతానం. సంఘటనలో చనిపోయిన బాలుడు 7 సంవత్సరాల మొహమ్మద్ యాసిన్ యూకేజీ చదువుతున్నాడు. రంజాన్ మాసం మొదలైంది కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తారావీ నమాజ్ కొరకు వెళ్లారు. ఫ్రూటీ తేవడానికి బయలుదేరిన మొహమ్మద్ యాసిన్ తిరిగి ఇంటికి రాలేదు. స్థానికంగా వాటర్ ట్యాంక్ వెనకాల నిర్మానుష బౌండరీ కూడా ఉంది. దానికి 2 గేట్లు ఉన్నాయి. ఒక గేటు విరిగి ఉండడంతో ఆ ప్రదేశంలో బాలుడిని చెరిసి చంపిన ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎవరిని లోనికి వెళ్లనీయకుండా ఆనవాళ్లు చెదిరిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. फूटी बनाकर बुलाते छोटा बच्चा, फूटी लाने भेजी, फूटी लाने भेज गाय भी छोक छोड़ा 15 मिनट 20 मिनट आधा घंटा तक दे के रास्ता तो नहीं आने दोनों के घबराहट हुई। उसके बाद में हमारे घर बोले तरावी पढ़ने ठहरे थे मैं, बच्चा कहाँ है, बच्चा घूम गया, यासिन नहीं घर होते है, तुम कहीं भेजो जी, तुम्हारी बड़ी गलती है, बच्चा को सुला को तुम जाके लाना था, तुम्हें तुम्हारे बच्चे को जान मारे तो कोकर बोली मैं। क्या नाम है बच्चे का? मोहम्मद यासिन। कब निकला अपने बच्चा? 9 बजे निकला। 9 नहीं 9:30 को 9:30 के लिए निकला बच्चा? दुकान को फ्रूटी होना कर को छोटा बच्चा रो रहा था, उसकी भी उसके वैसे भेजे उनके अब्बा। बच्चा पढ़ता? हाँ यूकेजी पढ़ता था। कौन सी क्लास में? यूकेजी क्लास में। कहाँ पे स्कूल? एमएस स्कूल। उतने बच्चे से कौन दुश्मनी करेगा ना, मेरा बेटा क्या करेगा ना। दुआ करो बस, तो नहीं होगा वापस। मैं कैसे बर्दाश्त करूं, तकलीफ हो रही है आपको मां होने की वजह से, कैसे बर्दाश्त करूं मैं। अल्लाह किसी पे शक है आपको? मिला तो छल्ले के मारा मरा दे, मैं कैसे बर्दाश्त करूं मेरा बच्चा, ये क्या हुआ बेटे। अल्लाह अल्लाह मेरा बेटा। मोहम्मद यासिन, फादर का नाम भाषा। తెలుగు ఫస్ట్ తెలుగు సార్. ఫస్ట్ డిసీజ్డ్ అబ్బాయి పేరు యాసిన్, తండ్రి పేరు భాష. ఇంట్లో ఉన్నప్పుడు భాష బయట నుంచి వచ్చాడు. బయట నుంచి 8 o'clock అట్లా వచ్చిండొచ్చు. వచ్చిన తర్వాత తను రాగానే బట్టలు మార్చుకునే టైంలో ఫ్రూటీ కావాలి అని అడిగాడు ఫాదర్ను. ఫ్రూటీ కావాలి అని అంటే, నాకు దగ్గర డబ్బులు లేవు అంటే 20 రూపీస్ కావాలి అన్నాడు. 20 రూపీస్ లేదు నా దగ్గర, చేంజ్ లేదు, 50 రూపీస్ ఉందని చెప్పి 50 రూపీస్ ఇచ్చాడు. ఇవ్వగానే అక్కడ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ 100 yards కూడా డిస్టెన్స్ లేదు. అతను పోయాడు. మరి ఇంతవరకు రాలేదు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు ఏమైందో అని చెప్పి వాళ్ళు ఆందోళనగా ఉన్న టైంలో బీసీ మా
బ్లూ కోట్స్ వాళ్ళు కూడా అటు నుంచి వస్తున్నారు. అప్పటికి 9:30 ఐ థింక్ 9:30 ఆ టైంలో వస్తున్నారు. బయటకు వస్తుంటే అతను చూసి ఏమైంది అని అన్నప్పుడే అందరూ అక్కడ గుమికూడున్నారు. అక్కడ పోయి చూస్తే ప్లాన్ కిట్బాడీ లోపల కిట్బాడీ ఉంది. అయితే ఏమైంది అంటే ఈ అబ్బాయిని ఎవరో డైవర్ట్ చేశారు. అతని అతను డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసి ఈ రైట్ సైడ్ తీసుకెళ్ళాడు. యాక్చువల్గా స్ట్రేట్ వెళ్ళాలి అబ్బాయి, ఈ మధ్యలో పట్టుకున్నాడు. నేను అనుకుంటున్నాను అక్కడ కూడా పోలేదు, డ్యూటీ కోసం కూడా పోలేదు. ఈ మధ్యలో పట్టుకొని డైవర్ట్ చేసి తీసుకొచ్చినట్టున్నాడు. అయితే ఆ అబ్బాయి అట్లా ఏడుస్తుంటే ఆ లోపలికి తీసుకెళ్తున్నాడు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుండ మండలం మద్దతమగి గ్రామంలో మార్లముడి నుంచి మద్దతమగికి వచ్చే మెయిన్ లైన్ వైర్లు మద్దతమగి ఊరిలో చేతికి అందుతున్నాయి. ఇంత క్రిందకు విద్యుత్ వైర్లు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని గ్రామస్తులు భయపడుతున్నారు. ఇదే విషయం గురించి విద్యుత్ ఏఈకి మరియు లైన్మెన్కి 6 సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చామని ఇప్పటి వరకు దీనిని పట్టించుకోలేదని ఇప్పటికైనా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మద్దతమగి గ్రామ ప్రజలు తెలిపారు. గ్రామంలోన మార్లమడక నుంచి ముద్దటిమాకి వస్తున్న ఎలక్ట్రికల్ లైన్ వచ్చేసి ఇది చాలా కిందకు ఉంది. ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఎప్పుడూ పారాడుతుంటారు, ఎద్దుల బండ్లు కూడా పారాడుతుంటాయి. దీని గురించి మేము చాలాసార్లు ఏఈకి కానీ ఎలక్ట్రికల్ ఆఫీసర్కి ఇన్స్పెక్టర్స్ 5 సార్లు చెప్పినాము. అయినా కూడా వాళ్ళు ఇంతవరకు దీని గురించి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. యాక్షన్ అయితే చేతికి దగ్గరగా మనం ఈజీగా చేతికి అందేటట్లు ఉంది. ఇది ఈజీగా చేతికి అందేటట్లుంది. ఇది చాలా పెద్ద లైన్, ఇది మెయిన్ లైన్ కాబట్టి, ఊరికి వచ్చే మెయిన్ లైన్ కాబట్టి ఇలాగే కరెంట్ స్తంభం పడిపోయి 2 ఎద్దులు కూడా చనిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సమ్మె ఈ నెల 2వ తేదీ నుండి ఈ రోజు వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల ఉపాధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, మేము గత 19 సంవత్సరాల నుండి ఈ యొక్క MPDCL విద్యుత్ సంస్థలో ఇల్లిల్లు తిరిగి విద్యుత్ బిల్లులను అందించే మాకు ఇప్పటి వరకు EPF, ESI, బేసిక్ శాలరీ, ఉద్యోగ భద్రతకు గుర్తింపు కార్డు వంటివి ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. మేము తెలంగాణ పోరాటంలో సకల జనుల సమ్మెలో మాకు జీతాలు ఇవ్వకుండా తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేశాం. ఎందుకంటే తెలంగాణ వస్తే మా ఉద్యోగులు పర్మనెంట్ అవుతాయని ఇక ఆశతో చేశాం. ఎన్నోసార్లు మన సీఎం కేసీఆర్ CMDతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఎప్పటికైనా మా CMDతో మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు, మా పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి DE నాగరాజుకు సమ్మె నోటు మరియు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మీటర్ రీడింగ్ కార్మికుల సంఘం అధ్యక్షులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా దానావత్ భారతి, భాస్కర్ నాయక్ మరియు ఎంపీటీసీ అభ్యర్థులు అనుమాల పాండమ్మ, శ్రీనివాసరెడ్డి, చిలుముల బుచ్చమ్మ, పార్టీ శ్రేణులు పలువురు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నిజాయితీని పార్టీలు మారేటోళ్ళు ఎక్కడైనా ఒక మెసేజ్ ఇద్దాం, ఆపుదాం నా ఆలోచన. ఆశీర్వాదం పెట్టుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఎలా ఓట్లు వేసి గెలిపించామో అదేవిధంగా రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండలంలో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని అతి త్వరలో నెరవేరుస్తామని ఆమె తెలిపారు. కేసీఆర్ తలపెట్టిన సంక్షేమ పథకాల వల్ల గ్రామాలలో ప్రజలు ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. అలాంటి కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 88 ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 13 మంది 3 నెలలు రాకముందే కేసీఆర్ కాళ్ళ కాడ పోయారు. దిక్కు దివాన లేదు. మీకు గెలిచిన వాళ్ళే 12 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే పోయి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కలిస్తే ఈ రోజు మీరు ఇక్కడ ఎంపీటీసీ అయి జెడ్పీటీసీ అయి ఎలగబెడతారా? ఏమి చేస్తారు? ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మాకు టీఎంఆర్పీఎస్ అండగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా మాకున్నాయి. రేపు జరగబోయేది కూడా అభివృద్ధి అంతా తెలంగాణ ప్రాంతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలి. మనదే, మంత్రి మనదే, అందరికీ అండగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి శివారులో 2 వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు బడేసాబ్, ఇతను కర్నూలు జిల్లా ఆలువాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరొకరు మహిళా మృతురాలు. ఈమెకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు జిల్లా కలెక్టర్ శశాంక్ పండ్లను, పాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బ్లడ్ బ్యాంక్ గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సమయంలో రోగులకు బ్లడ్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పండ్లు, పాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్యాస్ పోయిందా? ఎందుకు వచ్చావు తెలుసా ఇక్కడికి? ఏం రా నవ్వుతున్నావు? ఏం చదువుతున్నావు? మంచిగా ఉందా ఇక్కడ? లోపలికి వచ్చిండే. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి చెక్పోస్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతల ఆక్రోశంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉంగటూరు మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులు బాదంపూడి జాతీయ రహదారిని నిర్బంధించారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వాటిని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో బస్తా 1300 కొనేవారని ఇప్పుడు బస్తకు 1100కు మించి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ గోబ్యాక్ అన్న నినాదాలతో జాతీయ రహదారి కొంతసేపు మారుమోగింది. కొంతమంది రైతు నాయకులు అదుపులోకి తీసుకొని చేబ్రోలు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఉంగుటూరు మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారికి నూతన వాహనం విరాళంగా అందింది. బజాజ్ సంస్థ రూపొందించిన 4 చక్రాల క్యూట్ వాహనాన్ని ఈరోజు ఉదయం కంపెనీ ప్రతినిధులు శ్రీవారికి విరాళంగా అందించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో బజాజ్ సంస్థ ప్రతినిధులు ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కారు తాళాలను టీటీడీ అధికారులకు అందజేశారు. 4 లక్షల రూపాయల విలువ చేసే ఈ వాహనంను పెట్రోల్, గ్యాస్ మోడళ్లలో రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆటో లేదు రై ఆని పుదు మాడల్ இப்போ வந்தது வாங்கிக்கிறாங்க రోజు పోటు మీరు శ్రీవారి అమ్మాజీ గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో నెలకొల్పాలి. ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ. హైదరాబాద్ పహాడి షరీఫ్లో 7 ఏళ్ల చిన్నారి దారుణ హత్య. అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయిన దుండగులు. %70 పైగా పూర్తయ్యాయి పోలవరం ప్రాజెక్టు పనులు. పోలవరానికి నిధులు సమకూరకుండా అడుగడుగున కేసీఆర్ అడ్డుపడుతున్నాడన్న దేవినేని. 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న గ్రామాలు. ఎండవేడిని సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.